నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. సో ఈ మధ్యకాలంలో మనకి ఒక ట్రోల్స్కి సంబంధించో లేకపోతే ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన సంఘటన ఒక హీరోయిన్ ఎదుర్కొంది అంటే డింపుల్ హైతి మనకి ముందుగా కనిపిస్తూ ఉంటుంది. అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ సంబంధించి ఏదో అక్కడ ట్రాఫిక్ పోలీస్ సంబంధించి ఏదైతే అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏం కాదులే లైట్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో కోర్టు వాళ్ళకి కొంచెం ఎగనెస్ట్గా వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, వాస్తవాలు ఏంటి అసలు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డింపుల్ హైతి కేసు. ఇప్పుడు హైకోర్టు తనకి సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. ఒక ఇన్స్పెక్టర్ పైన దురుసుగా ప్రవర్తించినందుకు కారణంగా నీకు ఈ నోటీసులు ఇస్తున్నాను అని చెప్పేసి హైకోర్టు నుంచి నోటీసులు ఇప్పించారు. ఎంత మూర్ఖత్వం అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత జనాలకి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. 100% పోతుంది, ఏమాత్రం ఉండదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆ పిల్ల తప్పేం లేదని. ఓకే, అమ్మాయి తప్పు ఏమీ లేదు, కంప్లీట్గా డీసీపీ తప్పే. ఆయన చేసింది, ఆయన అధికార దాహాన్ని ఉపయోగించుకొని, ఆయన అధికార బలాన్ని ఉపయోగించుకొని కావాలని ఆ పిల్ల మీద కేసు పెట్టాడే తప్పితే అంతకుమించి ఏమీ లేదని కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాలు కాదు, కంప్లీట్ ఇండియా అంతా తెలిసిపోయింది. అదంతా ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడుకున్నది మన మీద కూడా ఏమైనా చర్యలు తీసుకున్నా తప్పు లేదు. అంటే ఇట్లా కూడా ఉంటారు. ఓకే. అండ్ ఒక డీసీపీ స్థాయి మనిషిని సస్పెండ్ చేసి ఇబ్బంది పెట్టడం ఈ గవర్నమెంట్ కూడా చేయదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంకెక్కడన్నా నొక్కుతారు. అదే ఇంటర్లింక్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇంకో చోట నొక్కుతారు వాళ్ళని, వాళ్ళ కేసులు బయటికి తీసి మమ్మల్ని సస్పెండ్ చేస్తావు, ఈ రకంగా కూడా ఉంటాయి. ఓకే. సో వాళ్ళు భయపడి నన్ను ఏమీ చేయాల. సో ఇవన్నీ తెలిసిన ఈ డీసీపీ ఏం చేస్తున్నాడంటే, ఇంకా ఆయన గిల్ట్ లేదు. ఒక అమ్మాయిని నేను ఇట్లా అన్నాను, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పార్కింగ్ విషయం పైన ఏంటికిలా మాట్లాడుతున్నాను, ఇంకా అంటే ఇది అందరూ ఆయనదే తప్పు అన్నట్టుగా అయింది. ఇప్పుడు నా తప్పు లేదని నేను చేర్పించుకొని మొత్తం ఆ పిల్లవైనా తోసేయాలి. ఎలా ఆమె సైలెంట్గా ఉంటుంది. సో దానికి ఈయన ఏం చేశాడు, వెంటనే మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు కోర్టు నుంచి ఆయన మొన్న ఎఫ్ఐఆర్ పెట్టారు కాబట్టి కోర్టు నుంచి లీగల్ నోటీసులు వెళ్ళాయి. ఎఫ్ఐఆర్ ఎలా పెట్టారు అసలు అంటే, నెక్స్ట్ ఇప్పుడు నీ మీద నేను కేసు పెడుతున్నా, పోలీస్ స్టేషన్లో నీ కేసు పెట్టిన ఆయనని పెట్టించుకున్న ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాలి, పలానా ఆయన నీ మీద అభియోగం వేశాడు, ఏంటి నీ ఆన్సర్ ఏంటి. ఇవేమి వేయకుండా ఆయన కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన పంపించేశావు. అండ్ నెక్స్ట్ వీళ్ళని కూడా కలిపిలా. ఒక కానిస్టేబుల్ కేసు పెట్టాడు, ఆ కేసు పెట్టిన కానిస్టేబుల్ని డింపుల్ హైతి కలవలేదు, డేవిడ్ కలవలేదు. ఓకే, కల్పించాలి. యాక్చువల్గా కల్పించకుండా నువ్వు కేసు పెట్టి నువ్వు కోర్టుకు ఎలా పిలుస్తావు? ఈమె వెళ్ళకపోతే ఏం చేస్తావు? అరెస్ట్ వారెంట్ పంపిస్తావా? అంతే కదా. ఎలా పంపిస్తావు? యాక్చువల్గా ఏ అధికారంతో పంపిస్తారు? ఇప్పుడు అమ్మాయి తప్పు చేయలేదని మొత్తం తెలిసిపోయింది. అసలు ఆమె తప్పేముంది అనేది అక్కడ విచారణ జరగాలి. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవాలి. ఆమె కేసు పెడతాంటే ఆమె కేసు తీసుకోలేదు. ఆమె కేసు ఎందుకు తీసుకోరు? ఆమె కేసు, ఆమె కూడా ఒక పబ్లిక్కే కదా, ఎందుకు తీసుకోరు? షీఈ్ ఆల్సో ఏ సిటిజన్, వీళ్ళొక పబ్లిక్ సర్వెంట్. ఇన్ని అయ్యాయి, కావాలని వేధిస్తున్నారు. ఇది మనకు తెలిసిపోతుంది ఈజీగా. అండ్ పార్కింగ్ స్లాట్లో ఒక నిమిషం, ఇంకొకటి డీసీపీ ఆయనకి క్వార్టర్స్ ఇస్తారు, క్వార్టర్స్లో ఉండాలి. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఉంటున్నావు, సరే కొన్నావు, నీ బండికి ప్రభుత్వం ఇచ్చిన వాహనం, నీ పర్సనల్ వెహికల్ అయితే నువ్వు అక్కడికి పెట్టుకో. ప్రభుత్వం నీకు ఒక వాహనం ఇచ్చినప్పుడు దానికి ప్రభుత్వమే ఒక స్పేస్ ఇస్తుంది క్వార్టర్స్లో, అక్కడ పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడికి వచ్చి, నువ్వు పబ్లిక్లోకి వచ్చి, నువ్వు ఆమె ఉన్న చోటికి వచ్చి ఆమెని హెరాస్ చేసి పైగా ఆమె మీద కేసు పెట్టారు. అసలు ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. సరే, ఆయన ఏ ఆన్సర్ చెప్పుకుంటాడేంటో మనకు తెలియదు. బట్ డింపుల్ అయితే తప్పైతే ఏమీ లేదు. ఆయన తరఫున ఆల్రెడీ పాల్ సత్యనారాయణ లాయర్ చాలా గట్టిగానే వాదిస్తున్నాడు. ఇన్ కేసు ఒకవేళ హయతి తప్పు లేదని తెలిస్తే ఏం చేస్తారు? డీసీపీని సస్పెండ్ చేస్తారా? ఇప్పుడు ట్రయల్ రన్లో ఆమె చూపిస్తుంది, సాక్ష్యాలన్నీ చూపిస్తుంది. ఆమె ఏం తన్నింది, ఎలా తన్నింది, కార్ని ధ్వంసం చేసిందా, నువ్వు ఏ సెక్షన్ మీద కేసులు పెట్టావో ఆ సెక్షన్లో అయితే ప్రూవ్ అవ్వవు. అసలు 100% ప్రూవ్ అవ్వకపోతే ఏం చేస్తావు? డీసీపీ సస్పెండ్ అవుతాడా? కేసు పెట్టినప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం వాంటెడ్లీ చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఆయన
బ్యూరోక్రసీ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఇప్పుడు మనం సాధారణ దాని పొజిషన్ అంటారు. పొజిషన్లో ఉన్న మనిషికి పొజిషన్ గుర్తు లేదా? రోడ్డు మీద మనకు సాధారణ కానిస్టేబుల్ మన ఆపి మన బండి మీద కాగితాలు ఉన్నాయో లేదో అని అడిగితే చేతిలో చేయి తడిపేదాకా మనల్ని పంపించరు కదా సాధారణ కానిస్టేబుల్. మరి అట్లాంటి డీసీబీ స్థాయిలో ఎదుర్కోవాలంటే 2 చెంపలు వాయిస్తే అక్కడే ఆ కానిస్టేబుల్ సెట్ అవుతారు, ఆ వ్యవస్థ అంతా సెట్ అవుతారు. వదిలేస్తారు అట్లా చేస్తే. ఎందుకు వదలరు అదే తన్నాలో చెప్తున్నా. అప్పుడే 2 పీక్ ఉంటే తెలిసేది. దానికి కూడా పెడతారు, ప్రభుత్వ అధికారుల మీద చెయ్యెత్తారు, విధుల్లో ఉన్న వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉందని ఎవరి చేతిలో లూప్ హోల్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, అన్ని వాళ్ళకి తెలిసి ఉంటాయి. కామన్ పీపుల్కి అది తెలియదు. సో ఏదైనా లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని మళ్ళీ చేస్తే అవకాశం ఉంటుంది కదా. ఏది చేసినా సరే ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది, వీళ్ళది ఏమీ గెలవదు వాళ్ళు ఎన్ని చేసినా సరే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈమె కూడా నిజంగా చెప్పాలంటే ఆ కోణితని తప్పు చేసింది. ఆ తన్నుడేదో వీళ్ళిద్దరిని తన్నుంటే ఈ పాటికి అది సెట్ ఈ కేసుకి న్యాయంగా ఉండేది. నిజంగా ఈమె మమ్మల్ని తన్నిందండి అని చెప్పేసి అప్పుడు పెట్టొచ్చు కేసు. ఆ కేసుకు న్యాయం ఉండేది. అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయం గెలుస్తుంది అంటారు కదా. ఇక్కడ న్యాయం ఒకవేళ డీసీబీ తరఫుగా ఎలా ఉంటుంది చేస్తే, ఎట్లా ప్రూవ్ చేస్తే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సార్. ఎవరి చేతిలో ఉన్న పబ్లిక్ ఎందుకు ఊరుకుంటారు? ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆయన వైపు పాజిటివ్ అని చూపించాడు. మరి ఈ వైపు పాజిటివ్ అని సీసీ కెమెరా ఫుటేజ్ ఏమో కూడా దొరకాలి కదా. మొత్తం పబ్లిక్ ఎవరు ఊరుకోరు చెప్తున్నా. కంప్లీట్ పబ్లిక్ అంతా తీసుకెళ్లి ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. ఆయన దించే వరకు ఊరుకోరు. లేదా తెలంగాణ భవన్కి వెళ్తారు, లేదా కొత్త సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తారు. ఆ రేంజ్ లో కూడా జరుగుద్ది. అంటే వీళ్ళు అనుకుంటున్నారేమో ఒక పిల్ల ఏం చేస్తుంది అని చెప్పేసి. వెనకాల ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది తెలియదు వీళ్ళకి. జనాలు ఉంటారు, జనాల్లోకి ఏమైనా అన్యాయం జరిగితే ఒకరిని చూసి ఒకరు వస్తారు, వాళ్ళు కూడా కొట్లాడతారు. అండ్ బయట హ్యూమన్ ఇవి కూడా ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లు బోర్డు ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి ఎవరు కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఇంకా మరి జనాలు ఎట్లా వస్తారు అనుకోవాలి. ఇండస్ట్రీ నుంచి ఎందుకు పలికించాలి? సినిమా షూటింగ్ లో జరగలేదు కదా గొడవ ఇండస్ట్రీ స్పందించడానికి. ఇండస్ట్రీ ప్రతిదానికి ఇండస్ట్రీ లాగొద్దు. ఎందుకంటే ఏదైనా షూటింగ్ లో ఏదైనా జరిగినా లేకపోతే ఇద్దరు నటీనటుల మధ్య ఉన్న గొడవైనా వాళ్ళిద్దరు అప్పటికి ఆ గొడవైన వాళ్ళిద్దరు మా అసోసియేషన్ మెంబర్లు అయితే అప్పుడు ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయితే అనుకోవచ్చు. వీళ్ళు ఎక్కడో దగ్గర వెళ్ళేసి ఎవరితోనో గొడవ పెట్టుకుంది, దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు. దాని సంఘీభావం పలకాల్సిన అవసరం ఏముంది, అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. సో ఓవరాల్ గా డింపుల్ అయితే గెలుస్తుంటారు. డింపుల్ అయితే గెలిచింది ఆల్రెడీ, ఇంకా గెలిచేదే ఉంది. ఇప్పుడు ఈ కేసు నాన్ సెన్స్, అది కేసే నాన్ సెన్స్, ఆ నోటీస్లే నాన్ సెన్స్. ఆ పిల్ల ఆల్రెడీ గెలిచేసింది. ఓకే, థ్యాంక్ యూ.